హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో అమరావతి పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. అన్ని ప్రాజెక్టులు కూడా పనులు ప్రారంభం అయిపోతూ ఉన్నాయి. శ్రీకారం చుట్టేశారు ఆల్రెడీ. ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది అమరావతికి అనే వార్త కూడా వినిపిస్తూ ఉంది సార్ అఫీషియల్ గా. ఎలా చూడాలి? ఆల్రెడీ గన్నవరంలో విజయవాడ దగ్గరలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది, మళ్ళీ అమరావతిలో ఒక ఎయిర్పోర్ట్ అంటే ఇది ఎలా చూడొచ్చు అంటారు? ఎప్పట్లో స్టార్ట్? అంటే అమరావతి అని కాదు కానీ ఆంధ్రప్రదేశ్లోనే ఎయిర్పోర్ట్ల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. ఓకే, అది ఏపీ గవర్నమెంట్ ప్రయారిటీ ఒక యాంగిల్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ప్రయారిటీ ఇంకొక యాంగిల్. ఎందుకంటే ఇది ఈస్ట్ కోస్ట్కి సంబంధించి చాలా కీలకమైనటువంటి పాయింట్. ఇటు తమిళనాడు నుంచి అటు కలకత్తా వరకు ఉన్నటువంటి బెల్ట్లో, పశ్చిమ బెంగాల్ వరకు ఉన్నటువంటి బెల్ట్లో ఆంధ్రప్రదేశ్ ఒక కీలకమైనటువంటి భాగం. విజయవాడ రైల్వే స్టేషన్ ఇప్పుడు కాదు, 100-150 ఏళ్ల క్రితం నుంచి కూడా ఒక కీలకమైనటువంటి జంక్షన్ పాయింట్. ఎందుకంటే మద్రాస్ టు కలకత్తా ఈ లింక్లో ఇది ఒక ముఖ్యమైనటువంటి పాయింట్. అదే తరహాలో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉడాన్ యోజన అని చెప్పని కొన్ని స్కీమ్స్ తీసుకుంది. 2-3 కేటగిరీస్ ఉన్నాయి అందులో. ఒకటి కార్గో రిలేటెడ్, తర్వాత సివిల్ ఏవియేషన్ డెవలప్మెంటు, ఎట్ ద సేమ్ టైము దేశ సైనిక అవసరాలకు తగ్గట్టుగా ప్రతి ప్రాంతంలో కూడా ఎయిర్ స్ట్రిప్లు, ఫుల్ కమర్షియల్ ఎయిర్పోర్ట్స్ రన్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేసింది. అందులో భాగంగానే 120 ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి కొత్తగా ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా ప్రపోజ్ చేశారు దాన్ని. ఓకే, సో ఆ కన్సిడరేషన్స్ వలన ఏపీలో ఎయిర్పోర్ట్ల సంఖ్య పెంచడానికి సుముఖంగా ఉంది. నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్ట్స్ కాకుండా మరొక 5 ఎయిర్పోర్ట్లకి లైన్ క్లియర్ అయిపోయింది, అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆల్రెడీ నెల్లూరు దగ్గర దగదర్తి ఎయిర్పోర్టు 2017-18లోనే క్లియరెన్స్ ఇచ్చారు. పనులు కూడా మొదలుపెట్టారు. లాస్ట్ 4-5 ఏళ్లలో మళ్ళీ కొంత డౌన్ అయింది. అదే అలా ఆగింది. ఇప్పుడు 5 ఎయిర్పోర్ట్లకు సంబంధించి కూడా ఒక స్పష్టత ఇచ్చేశారు. మీరు అబ్జర్వ్ చేస్తే కర్నూలు ఎయిర్పోర్టు, కడప ఎయిర్పోర్ట్ ఇవి కూడా 2014 తర్వాత డెవలప్ అయినటువంటి ఎయిర్పోర్ట్సే. అంతకుముందర పుట్టపర్తి అంటే ఆయన సాయిబాబా గారు ఉండేవాళ్ళు కాబట్టి ప్రత్యేకంగా ఆయన ప్రైవేట్లో డెవలప్ చేయించుకున్నటువంటి ప్రైవేట్ ఎయిర్పోర్ట్ అది. తిరుపతి పిలిగ్రిమ్ సెంటర్ కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి. రాయలసీమలో అవి 2 ఉండేవి, 2 యాడ్ అయినాయి. ఓకే, ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని పెద్దగా విస్తరించాలంటే అది విజయనగరం విశాఖ సరిహద్దులో, విజయనగరంలో పరిధిలోకి వచ్చేటువంటి భోగాపురం దగ్గర ల్యాండ్ చేశారు. అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు కూడా డిసైడ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఇచ్చింది. కాబట్టి ఈ అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని 2026 నాటికి వినియోగంలోకి తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. ఇంకా చెప్పాలంటే మీకు రీసెంట్గా జిఎంఆర్ సంస్థ అది నిర్మిస్తుంది ఎయిర్పోర్ట్ని. వాళ్ళు అదనంగా మరొక 500 ఎకరాల భూమి కావాలి. ఇప్పుడు ఆల్రెడీ 2203 ఎకరాల విస్తీర్ణంలో అక్కడ పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని వాళ్ళు నిర్మిస్తున్నారు. మరొక 500 ఎకరాలు కనుక అదనంగా ఇస్తే కార్గో హ్యాండిలింగ్ యాక్టివిటీకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కూడా చేస్తామని చెప్పాను. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘం వేసింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఆధ్వర్యంలో, తర్వాత రోడ్లు భవనాల శాఖ మంత్రి, వీళ్ళందరినీ పెట్టి వేసింది. బహుశా నిన్న మీటింగ్ అయింది దానికి సంబంధించి. సో ఈ అదనపు 500 ఎకరాల భూమిని కూడా ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుముఖంగా ఉన్నామని చెప్పి అనౌన్స్ చేసింది. అది 2026కి వస్తుంది. మీరు ఇంకో విషయం గమనిస్తే విశాఖపట్నంలో ప్రజెంట్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి భోగాపురం ఎయిర్పోర్ట్కి డిస్టెన్స్ చూస్తే దూరం ఎక్కువే ఉంది. అలానే విశాఖ కోర్ సిటీకి భోగాపురంకి చూస్తే దాదాపు 60 కిలోమీటర్ల దూరం వస్తుంది. అంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కూడా రాబోయే రోజుల్లో డొమెస్టిక్ ఎయిర్లైన్స్కి, ఎయిర్ సర్వీసెస్కి వినియోగంలో ఉండే అవకాశం ఉంది. అదే తరహాలో తుని అమలాపురం మధ్యలో లేదా తుని కాకినాడ మధ్యలో ఒక ఎయిర్పోర్ట్ గురించి ప్రతిపాదన నడుస్తుంది. కాకినాడని విశాఖపట్నం తర్వాత సెకండ్ హబ్గా ఏపీ గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తుంది. ఇది ఎనర్జీ హబ్గా, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి అక్కడ గ్రీన్ అమోనియాకి సంబంధించిన ఫ్యాక్టరీ పెట్టారు. నిన్నగాక మొన్నే కొన్ని ఒప్పందాలు అయినాయి. ఎల్ఎన్జీ, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ప్లాంట్ పెట్టబోతున్నారు. సో వీటన్నిటికి సంబంధించి అక్కడ అవసరం ఉంటుంది. తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్ట్ అంటున్నారు. విజయవాడకి ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, దాన్ని విస్తరిస్తున్నారు. ఇటువైపు వచ్చి నాగార్జున సాగర్, ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఒక ఎయిర్పోర్టు, ఒంగోలులో ఒక ఎయిర్పోర్టు, ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు. సో ఈ క్రమంలో అమరావతి ఒక ఫ్యూచర్ సిటీగా డెవలప్ అవుతుంది కాబట్టి ఒక ఫ్యూచర్ సిటీకి
ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దానికి సంబంధించిన ప్రతిపాదన ఇప్పుడు కాదు, 2016-17లో మాస్టర్ ప్లాన్లో భాగంగానే ఈ చర్చ జరిగింది. మంగళగిరి ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టాలి అని, మంగళగిరి కంటే కూడా ఇంకొంచెం డిస్టెన్స్లో పెడితే బెటర్ అని. మనకి ఒక 3-4 డేస్ బ్యాక్ వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం మైలవరంలో 2000 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, మరొక 500 ఎకరాలు సేకరణ చేస్తే కనుక అక్కడ ఎయిర్పోర్ట్ పెట్టొచ్చు అనేది. మైలవరం అంటే కొంత డిస్టెంట్ అవుతుంది కాబట్టి అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాకి దగ్గరగా ఉండే విధంగా లొకేషన్ డిసైడ్ చేయాలని చెప్పని ఇటు పల్నాడు ఏరియా వైపు కొన్ని ప్రాంతాలని వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తుంది, అధ్యయనం చేస్తుంది. కాబట్టి ఒక ఎయిర్పోర్ట్ అవసరం, భవిష్యత్ అవసరం. అది ఆ అవసరాలకి తగ్గట్టుగానే ప్రణాళికలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మంత్రివర్గ ఉపసంఘం మీటింగ్లో ఇది కూడా చర్చకు వచ్చినట్టుగా సమాచారం ఉంది. అన్నిటికంటే ముందు టాప్ ప్రయారిటీ కింద అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి అదనంగా 500 ఎకరాలు భూమి ఇవ్వడం అనేది సముచితం. రాబోయేటువంటి రోజుల్లో ఎకనామిక్ యాక్టివిటీస్కి, పైగా ఆ పరిసర ప్రాంతాల్లో ఫార్మా హబ్ డెవలప్ చేసేటువంటి ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి అక్కడ వినియోగంలోకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఎయిర్పోర్ట్కి మరొక 500 ఎకరాలు ఇవ్వాలనే దాని మీద మాత్రం క్లారిటీ ఇచ్చింది మంత్రివర్గ ఉపసంఘం. కాబట్టి రాష్ట్రం క్యాబినెట్ ఇదంతా కూడా ప్రొసీజర్ ఉంటుంది. క్యాబినెట్ అప్రూవల్ ఇవన్నీ అయిన తర్వాతే వాళ్ళకి ఎండార్స్మెంట్ జరుగుతుంది. అందులో భాగంగానే అమరావతి రాజధానికి సంబంధించి చాలా వ్యవహారాలు, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు ఎందుకు విజయవాడకు అన్నారు, మరి విజయవాడకు మెట్రో రైలు రేపు సెంట్రల్ గవర్నమెంట్ కట్టడానికి వస్తుంది కదా, విశాఖపట్నానికి మెట్రో రైలు వేస్తున్నారు కదా, విశాఖపట్నం సిటీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ దాకా ప్లానింగ్ ఉంది. సో ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే సివిల్ ఏవియేషన్ని, పౌర విమానయానాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ఒక ఆస్పెక్టు, కార్గో హ్యాండ్లింగ్స్ని పెంచడం మరొక ఆస్పెక్టు. సో ఈ రెండింటి దృష్ట్యా సౌత్ ఈస్ట్, ప్రధానంగా సౌత్ ఈస్ట్ లింక్లో ఆంధ్రప్రదేశ్ ఒక కీలకమైనటువంటి భాగస్వామి కాబోతుంది. అందులో భాగంగానే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓకే సార్, ఏపీకి సంఖ్య పెరుగుతుంది, ఎయిర్పోర్ట్ల సంఖ్య అనుకున్నాం కదా, ఎన్ని పెరిగే అవకాశం ఉండొచ్చు సార్? మొత్తం 7 ఎయిర్పోర్ట్లు ప్రతిపాదనలో ఉన్నాయి. అంటే అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మనం కలిపి చూస్తే 8 ఎయిర్పోర్ట్లు అవుతాయి. అవి కాకుండా ఇప్పుడు దగదర్తి ఎయిర్పోర్ట్ ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి, దాన్ని స్పీడప్ చేయాలని చెప్పారు. అలానే తుని కాకినాడ మధ్యలో ఒక ఎయిర్పోర్ట్కి ప్రతిపాదన ఉంది. శ్రీకాకుళంలో ఒక ఎయిర్పోర్ట్, మూలపేట దగ్గర ఒక ప్రతిపాదన జరుగుతుంది. అది కాకుండా తాడేపల్లిగూడెంలో ఒక ఎయిర్పోర్ట్ అనేది ఉంది. నాగార్జున సాగర్లో ఒక ఎయిర్పోర్ట్ అనేది ఉంది. ఈ ఒంగోలు ఇక్కడ చూస్తే అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉంది కాబట్టి అమరావతిది ఒక ప్రతిపాదన ఉంది. శ్రీ సిటీలో ఒక స్పెషల్ ఎయిర్ స్ట్రిప్ డెవలప్ చేయాలనేటువంటి ప్రయత్నాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే శ్రీ సిటీలో అడ్వాంటేజ్ అంటే అక్కడ దాదాపు 32 MNCలు పనిచేస్తున్నాయి ఆల్రెడీ. సో అక్కడి నుంచి లోకల్ ట్రావెల్కి ఈజీ అవుతుంది అనేటువంటి ఆలోచనతో అది చేస్తున్న కుప్పంలో ఒక ఎయిర్పోర్ట్ ప్రతిపాదన ఉంది. ఎందుకంటే 3 రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మూడింటికి సరిహద్దు ప్రాంతం అవుతుంది కాబట్టి అక్కడ ఒక ప్రాంతాన్ని ఆల్రెడీ భూములను కూడా గుర్తించారు, అక్కడ ఒక ఎయిర్పోర్ట్ అని ఉంది. కాబట్టి మొత్తం మీద ఇన్ని ఎయిర్పోర్ట్లు అవసరమా అనేటువంటి చర్చకి ఒక ఆన్సర్ ఏంటంటే ఫ్యూచర్లో అవసరాలు పెరుగుతాయి, దానికి తగ్గట్టుగానే ప్రయత్నాలు వనరులు మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఢిల్లీలో 3వ ఎయిర్పోర్ట్ కట్టడానికి ప్రతిపాదనలు రెడీ అయినాయి. నోయిడాలో 3వ ఎయిర్పోర్ట్ కట్టబోతున్నారు. ముంబైలో, నవీ ముంబైలో 3వ ఎయిర్పోర్ట్ కట్టబోతున్నారు. దానికి ఆల్రెడీ ల్యాండ్ ఎలకేషన్ అయింది, ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో అలానే ఇప్పుడు ఆల్రెడీ బెంగళూరులో 2వ ఎయిర్పోర్ట్ కట్టారు, హైదరాబాద్లో 2వ ఎయిర్పోర్ట్ ఆపరేషన్లో ఉంది. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్లో 4 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఒక బేగంపేట ఎయిర్పోర్ట్, ఒక శంషాబాద్ ఎయిర్పోర్టే మనం చూస్తాం. హకీంపేటలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ఆ పరిసర ప్రాంతాల్లో ఇంకొకటి మిలిటరీ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. కాబట్టి అవి ఏంటంటే అవి సివిల్ అవసరాల కోసం ఉపయోగించాం, కానీ సివిల్ అవసరాల కోసం 2 ఎయిర్పోర్ట్లు ఇక్కడ ఉపయోగిస్తున్నాం మనం. అదే తరహాలో రేపు వైజాగ్లో 2 ఎయిర్పోర్ట్లు అవుతాయి. అంటే విశాఖ పరిసర ప్రాంతాలు చూస్తే అటు భోగాపురంలో ఉండేటువంటి ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇప్పుడు విశాఖలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కావచ్చు. కాబట్టి ఈ వనరులను పెంచేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఇవన్నీ కూడా ఇప్పుడు నేషనల్ హైవేస్, గోల్డెన్ క్వాడ్రిలేటరల్, ఈ స్వర్ణ చతుర్భుజ అని చెప్పని దేశం అంతా రోడ్లు వేస్తున్నప్పుడు కూడా అంతంత పెద్ద రోడ్లు అవసరమా అన్నారు. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు చంద్రబాబు నాయుడు ప్లాన్ వేసినప్పుడు అందరూ తిట్టారు. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక అదే ప్లాన్ కంటిన్యూ చేసింది. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ కాకుండా రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పి ఇంకో రింగ్ రోడ్ ప్రతిపాదన. అంటే భవిష్యత్తు అవసరాలు ఎలా ఉంటాయనేది చెప్పలేము. ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదన ఎప్పుడు చేశారు? 2002, 2003లో జరిగింది. 2004లో రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ మొదలైంది, 2008 కంప్లీట్ అయింది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అంటే హార్డ్లీ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ 15 to 20 years, 20 ఏళ్లలోనే మనం అంత పెద్ద విస్తరణ కళ్ళెదురుగా చూసినప్పుడు రేపు ఆంధ్రప్రదేశ్ అవసరాలు కూడా మారొచ్చు, మరింత విస్తారం అవ్వచ్చు. ఆ అవకాశాలకు తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ రెడీ అవ్వాలి. కాబట్టి అందులో భాగంగానే ఈ ఎయిర్పోర్ట్ల అంశం పదే చర్చకు వస్తుంది.
కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉంది. దేశంలో 120 ఎయిర్పోర్ట్లు కట్టాలంటే కనీసం 5-6 ఎయిర్పోర్ట్లు తెచ్చుకోకూడదా ఆంధ్రప్రదేశ్కి? కానీ అందులో భాగంగానే ఇదంతా జరుగుతుందని మనం భావించాల్సి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.